గైస్ ఈ పాప చూడండి ఇక్కడ ఇండస్ దగ్గర స్కూల్ కాపర దగ్గర వదిలేసిపోయారు. పాపకి ఎవరు ఎక్కడ ఉంటుందో తెలియదు. చూడండి చిన్న పాప 4-5 ఇయర్స్ ఉంటుంది. ఇట్లా వదిలేసిపోయారు. అక్కడ మూల కూర్చుంది. ఎవరు పట్టించుకుంటలేరు. అమ్మ నాన్న చెప్తే అడిగితే ఏం చెప్తలేదు. ఆమెకు తెలియదు, మాటలు కూడా వస్తలేవు. మరి ఇట్లా వదిలేసిపోతారా పేరెంట్స్? వీళ్ళు ఎవరు తెలియదు కానీ ఇట్లా వదిలేసిపోయారు. ఇప్పుడు ఈ పాపని ఎవరికి ఇవ్వాలి? పోలీస్కి అప్పచెప్పాలా? ఎవరికి చెప్పాలా? ఇక్కడ దగ్గర ఉన్న వాచ్మెన్ని అడిగితే ఆయన కూడా చెప్తుండో తెలియదు. మరి ఇప్పుడు ఈ పాప ఏం చేయాలి? పోలీస్కి అప్పచెప్పాలా లేకపోతే ఎవరికి తీసుకుపోయాలని అర్థమైతే లేదు. చిన్న పాప 4 to 5 ఇయర్స్ ఉంటుంది. నీ పేరేంటమ్మా? ఏం పేరు? ఏం పేరు? మీ అమ్మ ఇక్కడ? అమ్మ ఇక్కడ ఎక్కడ ఉంటుందా? మరి ఎక్కడ ఎందుకు కూర్చున్నా ఒక్కరినే చెప్పమ్మా. తీసుకుపోవాలా? ఏం పేరు నీ పేరు? చూడండి ఆమెకు మాటలు కూడా వస్తలేవు. ఇట్లా వదిలేసిపోతారా? ఆ మూలాకి ఆ బైక్ ఉందా? ఆ బైక్ దగ్గర అక్కడ కూర్చొని ఉంది ఒక్కనే. ఆ బైక్ దగ్గర నేను మా బాబుకు వదిలేసి పోయేటప్పుడు చూస్తే అక్కడే కూర్చొని ఉంది. వచ్చేటప్పుడు కూడా అక్కడ ఒక్కనే ఉంది. మరి ఎవరు బాధ్యత ఏంది ఏం తెలియదు. అట్లా వదిలేసిపోతారా ఇంత చిన్న పాపని? ముందే టైం బాగాలేదు. ఇట్లా వదిలేసిపోవడం కరెక్టా? మీకు తెలుసా అన్న ఎవరు పాప? అలా ఏడ్చింది, అలా కూర్చున్నది. అక్కడికి వెళ్ళి 2-3 గంట సేపు ఆమె చూసుకుంటూ కూర్చున్నాడు. చాలాసేపు అయితే ఇక్కడ అయితే వస్తున్నారు కాదా? అయ్యో మీకు ఐడియా లేదు ఎవరు పాప? మరి ఇట్లా వదిలేసిపోతే ఇక్కడ కుక్కలు కూడా ఉంటాయి కదా. మరి నా చిన్న పిల్లల్ని వదులుతారా ఒక్కవేళ అట్లా కూర్చొని ఉంటే? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పోలీస్కి అప్పచెప్దామా? సో నేను పోలీస్కి అప్పచెప్పేస్తా ఈ పాపని. ఇంత చిన్న పాప ఇట్లా రోడ్ మీద వదలడం మంచిది కాదు. చూడండి ఆమె చెవులు అంతా ఇవి బంగారం, అవి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇట్లా ఎవరు వదిలేసిపోయారో తెలియదు. ఇట్లా దగ్గర ఉన్న వాళ్ళకి కూడా అడుగుతున్నా, వాళ్ళు కూడా సార్ తెలుసా మీకు పాప గురించి ఏమన్నా? మాకేం తెలుసు. అదే నేను ఇప్పుడే చూసి నేను ఆపిన బండి. ఇక్కడ వాచ్మెన్ గా ఇక్కడ ఉండాలని అడగాలి. వాళ్ళ పిల్లని ఆగిట వాచ్మెన్ చూపిస్తాడు దొరకపోదాం. ఆమె ఎటు చూపిస్తాడు దొరకపోదాం. వాచ్మెన్ ఎటు? ఈ పాప గిట్ట తెలుసా నీకు? పిల్లల కొరకే కదా మీరు చేసే పని. ఫైనల్ గా వాళ్ళ అమ్మకి అప్పచెప్పినాం పిల్లని. అలాగ అమ్మకి చేసినాం. గమ్మతున్నాడు ఆయన. ఏం పని చేస్తాడు? ఎప్పుడన్నా జాగ్రత్తగా తీసుకుపోయి జర చూసుకో. అటే ఇష్టపెట్టకు రోడ్ల మీద. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. ఒకటే బిడ్డ, అది కూడా సరిగా చూడలేకపోతున్నారు మీరు. ఏం పేరు నీ పేరు? రుచిత. ఈమె పేరు? పాప పేరు శివానియా? సరే జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. నేను పోలీసు వాళ్ళకి చెప్పేస్తా దొరికింది వాళ్ళ అమ్మ అని.